అన్న చిన్నప్పటి నుంచి ఎవరికి నేను అన్యాయం చేయలేదన్నా, ఎవరికి అన్యాయం చేయలేదన్నా. 30 ఎకరాల మామిడి తోట మొత్తమే నాశనం అయిపోయిందన్నా, మొత్తమే నాశనం అయిపోయిందన్నా. ఇదిగోన్నా ఎన్నో బంగారంలాగా పండిన మామిడికాయలు మొత్తం రాలిపోతున్నాయన్నా. ఇదిగోన్నా చూడన్నా, ఎక్కడ చూసినా మొత్తం మామిడికాయలు మొత్తం రాలిపోతున్నాయన్నా. ఇక అన్నా ఎవరికి నేను ఏ అన్యాయం చేయలేదన్నా. మా మామిడి తోట మొత్తం నాశనం అయిపోయిందన్న. రోజు వర్షాలు రావడం వల్ల, గాలి రావడం వల్ల మొత్తం రాలిపోతున్నాయి. ఎదుగున్నా చూడన్నా, మొత్తం మంచి మామిడికాయలన్నా మొత్తం రాలిపోతున్నాయన్నా. ఇదిగో దాదాపు మొత్తం ఒక 4-5 రోజుల నుంచి దాదాపుకు 1 టన్ను కాయ మొత్తం రాలిపోయి ఉంటుంది. 1000 కాయల పైన రాలిపోయి ఉంటుంది నిజంగానే. ఎంత అద్భుతంగా ఉన్నా చూడన్నా, మామిడికాయలు మొత్తం రాలిపోతున్నాయన్న. అసలు కంట్రోల్ చేయలేకపోతున్నామన్నా. ఎక్కడ చూసినా అయ్యే. ఇదిగో ఈ చెట్టు మీద ఉన్న మామిడికాయలు మళ్ళీ వచ్చి చూస్తే ఈ కాయ ఉన్నది కింద పడిపోతుంది అన్నా. ఈ రైతుగా నేను నమ్మకం పెట్టుకున్నది ఈ 30 ఎకరాల మామిడి తోటి అన్న. ఇది కూడా నా చేయి నుంచి జారిపోతుందన్న. మంచి మామిడికాయలు అన్న, మంచి మామిడికాయలు అన్న. నా నెంబర్ పైన ఉంటుందన్న. ఎవరికైనా మామిడికాయలు కావాలైతే ఒక్కసారి మిస్డ్ కాల్ ఉండన్నా. ఎవరికి డబ్బులు మాత్రం తీసుకున్నా, అందరికీ మామిడికాయలు ఇస్తానన్నా. మీ అడ్రస్ మాత్రం పెట్టండి. ఎన్నో మామిడికాయలు రాలిపోతుందన్నా. ఎంత వేస్ట్గానే వెళ్తుంది. పైన నెంబర్కి కాల్ చేయండి, ఖచ్చితంగా నేను ఫ్రీగానే డెలివరీ చేస్తాను.